ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మన రాధాకృష్ణారెడ్డి గారు నడిపిస్తారు. తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ రమేష్ గారు వాళ్ళేదని చెప్తేనే విజయ్ కొంచెం నువ్వు నువ్వు చేతులు పెట్టేస్తే వస్తుపోయాను ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనము ఒక యజ్ఞం సమిదగ మన జీవనం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసి మోము పైన చిరునవ్వులం సంఘటనము ఒక యజ్ఞం సమిదగ మళ్ళీ సిఎల్ కంపెనీ ఏవైతే 1841 సైకిళ్ళు టోటల్ సరేపల్లి నియోజకవర్గంలో అందులో ఎన్ని హై స్కూల్స్లో ఉండే 8th and 9th గర్ల్స్కి 8-9 తరగతుల్లో ఉండే బాలికలకి మొత్తానికి 1841 మందికి సైకిల్ డిస్ట్రిబ్యూషన్. ఇది 4వ మండలం. రేపు తోటపల్లి గుడితో కంప్లీట్ అయిపోద్ది. లోకేష్ బాబు యువగళంలో హోరెత్తించిన లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి, ఆయన్ని మేము తీసుకొని మోడల్గా తీసుకొని ఆయన 3132 కిలోమీటర్లు నడిచాడు. సో ఈ 1840 కాకుండా కురవ ఆల్మోస్ట్ 1300 బైక్స్, అవి కూడా వేరే కంపెనీలు ప్లస్ మేమే ఎట్లయినా సరే టార్గెట్ పెట్టుకున్నాం. 3132 సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సిఎల్ కంపెనీ సెమ్కార్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కంపెనీ, ఆయన CEO జన్మేజయ మహాపాత్ర గారు, వాళ్ళ మేనేజ్మెంట్ మ్యాక్సిమం మనం అడిగిన CSR ఫండ్స్ అన్నీ ఖర్చు పెట్టారు. ఇటు వెంకటాచలం CSC, పొదలకూరు CSCలో దాదాపు 1,20,00,000 ఖర్చు పెట్టారు. ఇంకా ఎక్కువ అనుకుంటా, ఆల్మోస్ట్ 1.8 crores PHCలకి CSCలకి కలిసి ఖర్చు పెట్టింది. సోలార్ లైటింగ్ చాలా ఖర్చు పెడుతుంది. మల్లికార్జునపురం దాన్ని అడాప్ట్ చేసుకుంది. 280 గిరిజన కుటుంబాలని ఆర్థికంగా బలపడేదానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది. అల్టిమేట్గా బ్రహ్మదేవంలో 20 కోట్ల రూపాయలతో 20 పడి క్లాస్ పెట్టి మొదలుపెట్టి 30, 40, 50 చేయాలని, ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ టెస్టులు, పరీక్షలు కూడా డబ్బు తీసుకోకుండా చేయాలని. అది ఎకరా 85 సెంట్లు మనం గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తున్నాం. అది కొంచెం ఆలస్యం, అది కూడా చేస్తున్నాం. ముతుకూరు హై స్కూల్ని మోడల్ హై స్కూల్ కింద
ఈపీసీఎల్ ఫండ్లో 7 కోట్ల రూపాయలతో కేరళ మోడల్ ఒక బిల్డింగ్ కట్టించాలని చెప్పేసి అది కూడా ఆల్మోస్ట్ ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయిపోయింది. ఇక్కడ సిఆర్సి సెంటర్లో వికలాంగులకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ పక్కనే ఆ దివ్యాంగులకు సంబంధించిన స్టేడియం కట్టించేదానికి 5 crores అది కూడా ఒక కంపెనీ యాక్సెప్ట్ చేసింది. మొదలు సిఎల్ కంపెనీ 5 కోట్ల రూపాయలు అంటే ఫౌండేషన్ కూడా వేసేదిరా. వెంకటాచలంలో 2 ఎకరాలు గవర్నమెంట్ సైట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అడిగాము, వాళ్ళు కూడా ప్రాసెస్ చేసి వీలైనంత వరకు చేసేస్తామన్నారు. గిరిజన కాలనీలన్నీ వాళ్ళకి ఎలా ఒక కంపెనీ దత్తతకి ఇచ్చాము. నిడుగుంటపాలెం కూడా ఆయన ప్రేమ్సాగర్ రెడ్డి 14 రూములతో బిల్డింగ్ కట్టించున్నాడు, దాంట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసేదాన్ని చూస్తున్నాము. ఆల్రెడీ కృష్ణపట్నం సైక్లోన్ షెల్టర్ని రెనోవేట్ చేసి వాళ్ళు కృష్ణపట్నం పోర్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసేసాము. ట్రైనింగ్ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ట్రైన్ అయిన తర్వాత మిషన్ వాళ్ళకి ఇవ్వటం, కంప్యూటర్ ట్రైనింగ్ కూడా మొదలుపెట్టాం. మ్యాక్సిమం అటు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాకుండా కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ మ్యాక్సిమం ట్యాప్ చేస్తున్నాం. 40 కోట్ల రూపాయలు ఇప్పటికి శాంక్షన్స్, కన్స్ట్రక్షన్స్, ఆన్గోయింగ్ వర్క్స్ 42 కోట్లు దాటిపోయినాయి. అది కంటిన్యూస్ ప్రాసెస్. ఆపన ఇంకా ఒకటే చెప్పా కంపెనీలకి, మీరు ఎంత సిఎస్ఆర్ వచ్చిందో 70% నా కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టాల్సిందేనని చెప్పాను. మిగతా 30% మీ ఇష్టం అని చెప్పాను. లాస్ట్ 5 years మొరగటం, రోజు అరవటం, మొరగటం తప్ప గత 5 ఏళ్లలో ఏం చేశారు చెప్పండి. సిఎస్ఆర్ ఫండ్స్ ఎందుకు అడగలేదు? ఏ దురుద్దేశంతో వాళ్ళని టచ్ చేయలేదు? వాళ్ళు పోయి వాళ్ళ రాష్ట్రాల్లో ఖర్చు పెట్టుకున్నారు, ఇతర రాష్ట్రాలు సిఎస్ఆర్ ఫండ్స్. అంటే అన్ని నేషనల్ లెవెల్ కంపెనీస్ వాళ్ళ సొంత రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. అట్లీస్ట్ గవర్నమెంట్ కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎందుకు అడగలేదు? బీపీసీఎల్ ఎందుకు అడగలేదు? ఇటువంటివి కూడా అడగరా? కానీ రోజు ఆయన ఉదయం లేచి ఆయన తిట్టాలా, మేము తిట్టించుకోవాలా? పనికి మాలిన అలవాటు తప్ప ఒక్క మంచి మాట మాట్లాడే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఇన్ని పనులు చేస్తున్నాము, ఒక ఆయన పొగడబడలే. ఈ కార్యక్రమం మా అమ్మని పొగడబడలే. కార్యక్రమం మంచి కార్యక్రమం. ఆ కంపెనీలకి థ్యాంక్స్ చెప్పు. ఆ కృష్ణపట్నం అదానీ పోర్టుకి, సిఎల్ కంపెనీకి, బీపీసీఎల్కి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి చెప్పే అలవాట్లే. ఇప్పుడు బీపీసీఎల్లో అండర్గ్రౌండ్ పైప్ లైన్ వేస్తుంది, సెంటుకి 2,000 ఇచ్చారు హైదరాబాద్ దాకా. ఇక నేను సెంటుకి 50,000 ఇప్పించాను. సెంటుకి 50,000. ఎకరాలు ఎక్కడ రావడం, 2 తహసీల్దార్లు సంతకం పెట్టించేసారు. ఒక ఆయన వెళ్ళిపోయాడంట. సంతకం ఎందుకు పెట్టాడు? వెళ్ళిపోతా. 2 ఆమె చేత ఎందుకు పెట్టించాను? 3 ఆర్టీఓ ఎందుకు పెట్టింది? కలెక్టర్ చేత అప్రూవ్ చేయించాను. వాళ్ళతో ఏదో కొల్లుడైనట్టున్నావు, కోర్టులో స్టే తెచ్చి పెట్టుకున్నావు. తప్ప మంచి మాట. విమర్శించే దగ్గర విమర్శించు, కానీ పొగడు లేకపోతే గమ్ముండు. అన్నిట్లో ఏదో ఒకటి మాట. ఆయనతో మాకు సంబంధం లే. నువ్వు ఏమైనా అరుసుకో, కరుసుకో, మొరుగు బాగా రోజు అడగాలి కదా. ఉన్నది అడగాల. ఏదైనా కరుస్తాడేమో నాకు తెలియదు, కానీ మరుగుతున్నాడు. నా పని నేను చేసుకుంటా, ఆయన కోసం నేను డిస్టర్బ్ చేసుకున్నాను. ఇక్కడ నో కాంప్రమైజ్. ప్రజల కోసం పాటుపడటంలో రాజీ లేదు. రేపు 3వ విడత అన్నదాత సుఖీభవ డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలు పెడతాం. రేపు జరిగిపోతుంది.